హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడతాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ బాలకృష్ణ గారు అఖండ 2 రిలీజ్ అయింది. మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. మరి కలెక్షన్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ డే ఎలా ఉన్నాయంటే ప్రీమియర్స్ అండ్ మొత్తం ఫస్ట్ డే కలుపుకుంటే ఏ రేంజ్ లో మరి వసూలు సాధించింది ఈ సినిమా సార్? యాక్చువల్గా అఖండ 2 బాలకృష్ణ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమా. దాదాపు 200 కోట్లు బడ్జెట్ పెట్టారు. బాలకృష్ణ కూడా రెమ్యునరేషన్ కూడా ఆయన కెరీర్ హైయెస్ట్ రెమ్యునరేషన్ 40 కోట్ల రెమ్యునరేషన్ అని చెప్తున్నారు. కాకపోతే 10 కోట్లు ఎగ్గొట్టారని కూడా ఒక వార్త వస్తుంది. కాకపోతే ఇంకొక వార్త కూడా నడుస్తున్నది ఏంటంటే అసలు దీని వెనక ఫైనాన్స్ అంతా బాలకృష్ణ పెట్టాడు, తేజస్విని అందుకనే పెట్టాడు, వాళ్ళు ఊరికే పేరుకి ప్రొడ్యూసర్లు కానీ డబ్బులు బాలకృష్ణ కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేశాడని కూడా ఒక వార్త వస్తుంది. ఏదేమైనా ఇది గందరగోళాల మధ్య మామూలుగా అయితే డిసెంబర్ 5వ తేదీ రిలీజ్ కాబట్టి అప్పుడు అడ్వాన్స్ బుకింగ్ బాగానే వెళ్ళాయి, టికెట్లు అంతా కొన్నారు, స్పెషల్ షోలకి అన్నిటికీ పర్మిషన్లు వచ్చాయి. కానీ డ్రామాటిక్గా అది హీరో షోలు కోర్టుకు వెళ్ళడం దాంతో ఆగిపోయింది. దాంతో 1 వీక్ లేట్ అయింది. కానీ థియేట్రికల్ బిజినెస్ అప్పటికే అయిపోయింది. థియేట్రికల్ బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో 145 కోట్లు చేసిందని చెప్తున్నారు. అట్లాగే ఓటీటీ అండ్ శాటిలైట్ నెట్ఫ్లిక్స్ దీన్ని తీసుకున్నది, 2 కలిపి దాదాపు 100 కోట్ల పైన వచ్చింది. సో ఓవరాల్గా ప్రీ రిలీజ్ బిజినెస్సే థియేట్రికల్ నాన్ థియేట్రికల్ కలిపితే దాదాపు 250 కోట్లు బిజినెస్ అయిపోయింది. వీళ్ళు ఇంకా అప్పులు కూడా ఇవ్వలేదు కాబట్టి ఓవరాల్గా వాళ్ళు మంచి టేబుల్ ప్రాఫిట్ అంటే 70 నుంచి 100 కోట్ల టేబుల్ ప్రాఫిట్లో ఉన్నారు ప్రొడ్యూసర్లు అనే టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు బయ్యర్స్కి థియేట్రికల్ బిజినెస్ 145 కోట్లు జరిగిందంటే నెట్ 145 కోట్లు కలెక్ట్ అవ్వాలి ముందు, అయితే బ్రేక్ ఏమైనా అవుతుంది. దాని తర్వాత ఇది ఏ రేంజ్ హిట్ అనేది తర్వాత కథ. అవ్వాలంటే ఫస్ట్ 10 రోజుల్లోనే నీకు మ్యాక్సిమం కలెక్షన్ రావాలి. సో ఈరోజు ఫస్ట్ డే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. నిన్న మనకి ప్రీమియర్స్ పడ్డాయి కొన్ని చోట్ల. ఇక్కడ తెలంగాణలో కొంత గందరగోళం నెలకొంది. హైకోర్టు ప్రీమియర్స్ని ఆ జీవోని క్యాన్సిల్ చేసిందని వార్తలు వచ్చాయి. కాబట్టి చాలామంది ప్రీమియర్ లేదనుకున్నారు. మళ్ళీ మేకర్స్ క్లారిఫై చేశారు, లేదు ప్రీమియర్ ఉంది, మీరు ధైర్యంగా రండి చూడండి అని చెప్పారు. సో ఆ కన్ఫ్యూజన్ అయితే వచ్చింది. రెండోది దాంట్లో 20% ఇక్కడ కార్మికులకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కార్మికుల అక్కడ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున ఒక అకౌంట్ కూడా ఓపెన్ చేసి దాంట్లో కలెక్షన్లు ఎప్పటికప్పుడు దాంట్లోకి వెళ్ళిపోవాలి 20%. సో దానివల్ల కూడా వీళ్ళకి రెవెన్యూ అనేది ఖచ్చితంగా తెలంగాణలో తగ్గుతుంది. ఆంధ్రాలో అయితే ఆ ఇబ్బంది లేదు. ఆంధ్రాలో ఎవరు కూడా కోర్టుకి వెళ్ళలేదు, టికెట్ రేట్లు కూడా అక్కడ పెరిగాయి, నెంబర్ ఆఫ్ షోలు పెరిగాయి, కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. 10 రోజుల వరకు టికెట్ రేట్లు అక్కడ ఎక్కువ ఉన్నాయి. సో ఏదేమైనా బయ్యర్స్కి ఒక భయం అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళు 5వ తేదీకి ముందే డబ్బులు ఇచ్చి కొనేశారు, ఇదేమో లేట్ అయింది. సో బయ్యర్స్ ఒక ప్రాబ్లం అయితే ఎగ్జిబిటర్స్ ఒక ప్రాబ్లం. ఎగ్జిబిటర్స్ 5th బ్లాక్ చేసుకున్నారు. 5th నుంచి ఒక 2 వారాలన్నా కంపల్సరిగా థియేటర్లో ఈ సినిమా ఉంటుందని దానికి ప్రిపేర్ అయ్యారు. కానీ 5th క్యాన్సిల్ అయ్యేసి 12వ డేట్ కూడా ఇమ్మీడియట్గా అనౌన్స్ కాలేదు. అందువల్ల వాళ్ళ కన్ఫ్యూజన్లో ఉండి వేరే సినిమాలను తెచ్చి ఖాళీగా ఉంచుకోలేరు కదా థియేటర్లు. సిబ్బందికి శాలరీలు ఇవ్వాలి, రెంట్ ఇవన్నీ ఉంటాయి. పైగా లోకల్ బయ్యర్లు, మామూలుగా ఏరియా బయ్యరు ఇప్పుడు ఎవరో సీడెడ్ కొంటారు. సీడెడ్ కొన్నతను తన చేతిలో ఉంచుకోడు కదా, మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. సో అలాగా లోకల్ బయ్యర్లు థియేటర్లకి కొంతమంది అడ్వాన్సులు కూడా ఇచ్చి వాళ్ళ ఈ సినిమాని బ్లాక్ చేసుకున్నారు. వాళ్ళందరూ ఇబ్బందులు పడ్డారు. అట్లాగే కొంతమంది బాలకృష్ణ ఫ్యాన్స్ కావచ్చు, తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, కమ్మ లాబీ కావచ్చు, వీళ్ళందరూ పెద్ద ఎత్తున బ్లాక్ కూడా చేసుకున్నారు టికెట్ని. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇది నిన్న ప్రీమియర్ షోలు వేశారు. నిన్న ప్రీమియర్ షోలో మనకు అందుతున్న సమాచారం మేరకు 5 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇది గుడ్ అమౌంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు పుష్ప 2 లాంటి వాటికి కూడా 10-12 కోట్ల కంటే ప్రీమియర్ షోలో ఎక్కువ రాలేదు. ఆ మేరకు ఇది దానికి ఇంకా ఎక్కువ టికెట్ కూడా పెంచుకున్నారు. ఇది అంత కూడా లేదు, ఇది 600 ఉంది ప్రీమియర్ షోకి. ఆ రకంగా 5 కోట్లు ప్రీమియర్ షోలకు వచ్చిందనేది ఒక టాక్. అలాగే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా బాగా అమౌంట్ వచ్చిందని ఈరోజు శాకినిల్క్ సైటు ఇప్పటి వరకు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇంకా నైట్ షో ఉంది. ఏదేమైనా ఈరోజు శాకినిల్క్ ప్రకారం 10 కోట్ల నెట్ అనేది శాకినిల్క్ చెప్పింది. సో 10 కోట్ల నెట్ అనేది గొప్ప కలెక్షన్ కాదు, బట్ ఇది చెప్పింది ఇండియా వారికే, అబ్రాడ్ కలెక్షన్ లేవు. అబ్రాడ్లో మొన్న కూడా చెప్పుకున్నాం, ఆల్రెడీ 6 గంటల్లోనే ₹1 కోటి ఒక్క అమెరికాలో కలెక్ట్ చేసింది.
అక్కడ ఒక 5-6 కోట్లు వచ్చే అవకాశం అయితే ఉంది. ఏ రకంగా వేసుకున్నా 20 శాఖనీలకు ప్రకారం అయితే 20 కోట్లు దాటే పరిస్థితి కనిపించలేదు. కానీ ఓవరాల్గా ట్రేడ్ పండితులు చెప్తున్నది ఏంటంటే మినిమం 50-55 కోట్లు లేదు 70 కోట్ల వరకు కూడా వెళ్ళొచ్చు ఫస్ట్ డే కలెక్షన్లు. ఇది బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు బాలయ్య రికార్డు అఖండ 1లో దాదాపు 90 కోట్ల వరకు ఉంది. ఇది ఫస్ట్ డే అంత రాకపోయినా 2 రోజుల కలెక్షన్ అయితే దాటేస్తుంది, 100 కోట్లు అయితే దాటేస్తుంది. ఇది మ్యాక్సిమం రన్లో అయితే 500 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది. బాలయ్య రికార్డులు మాత్రం తిరగరాస్తుంది అనే ఒక ఇదైతే వినిపిస్తుంది. కానీ శాకినిల్ సైట్ ప్రకారం అయితే మ్యాక్సిమం ఇది ఫైనల్గా అంత కలెక్షన్ కలుపుకుంటే 20 కోట్లు దాటే పరిస్థితి నెట్ నేను చెప్తున్నది. సో మనకు కావాల్సింది నేను ఇంతకుముందే చెప్పాను, నెట్ అంటే షేర్ వచ్చి 145 కోట్లు రావాలి. ఇది బ్రేక్ ఏమి రావడానికి, కొన్నోళ్ళందరూ సేఫ్ అవ్వడానికి. అదైతే నాకు తెలిసి వచ్చేస్తుందని నేను అనుకుంటున్నాను ఈజీగా. ఎందుకంటే ఫస్ట్ డే ట్రేడ్ పండితులు చెప్తున్నట్టు 70 కోట్ల వరకు కానీ రీచ్ అయితే ఇంకా సాటర్డే సండే హాలిడేస్ కాబట్టి ఇంకా కొంత ఎక్కువ, అది 80-90 వరకు వెళ్ళే అవకాశం ఉంది. 3 రోజుల్లోనే ఒక మ్యాక్సిమం 100-150 కోట్లు షేర్ కానీ వస్తే సేఫ్ అయిపోతుంది. అక్కడ నుంచి ఇంకా సూపర్ హిట్ వైపు ప్రయాణించే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పటి వరకు రివ్యూలు ఇవన్నీ కానీ నేను చాలా రివ్యూలను పరిశీలించాను. గ్రోక్ చాట్ జీపీటీ వీళ్ళని కూడా అడిగాను. వాళ్ళు కూడా నెట్లో ఉన్న రివ్యూలు అంతా కలెక్ట్ చేసి ఇవ్వమంటే ఇచ్చారు. మొత్తంగా చూస్తే రివ్యూలు మిక్స్డ్ టాక్ అయితే ఉన్నాయి. కొంతమంది 2, 2.5 అలాంటి రేటింగ్లు కూడా ఇచ్చారు. మ్యాక్సిమం 3, 3.5 అక్కడ వరకు కూడా రేటింగ్లు వెళ్ళి యావరేజ్లో 2.75 దగ్గర నుంచి 3 వరకు రేటింగ్ అయితే ఉంది. సో ఇది ఇంకా నిలబడి ఇది పెరగాలంటే ప్రధానంగా ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్సు, క్లాస్ ఆడియన్స్ రావాలి. ఎందుకంటే ప్రీమియర్ షోలంతా ఫ్యాన్స్ చూసేస్తారు. ఇంకా ఎవరన్నా మిగిలి ఉంటే మార్నింగ్ షోలకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత షోలు ఎవరు చూడాలి, ఎవరి నుంచి డబ్బులు రావాలంటే నేను చెప్పిన ఈ 2 క్లాసులు అంటే ఫ్యామిలీ ఆడియన్స్, క్లాస్ రిచ్ ఆడియన్స్, ఈ ఇద్దరి చూస్తేనే వస్తుంది. ఎందుకంటే మాస్ వెళ్ళే సీట్లకి టికెట్లు ఎక్కువ ఉండవు రేట్లు. అట్లాగే మన థియేటర్ కంపోజిషన్ చూసుకుంటే మాస్కి కేటాయించిన సీట్లు తక్కువ ఉంటాయి. అందుకని ఎప్పుడైనా కూడా ఫ్యామిలీ ఆడియన్స్, క్లాస్ ఆడియన్స్ వెళ్తేనే రెవెన్యూ కనబడుతుంది మనకి. సో అది ప్రాబ్లం. నేను మార్నింగ్ ఒక సింగిల్ స్క్రీన్కే వెళ్ళాను. అక్కడ ఖాళీగా కనబడ్డది. అంటే కింది సీట్లంతా చాలా ఖాళీలు ఉన్నాయి. పైన కూడా మా వెనక రో అంతా ఖాళీగా ఉంది. నేను 7:45 షోకి వెళ్ళాను. మేబీ మార్నింగ్ ఫ్యాన్స్ ఎక్కువగా సింగిల్ స్క్రీన్కి రాలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే నాకు ఎవరు కనబడలేదు. ఉమెన్ కూడా ఒక 5-6 మంది కంటే ఉమెన్ కూడా ఎక్కువ లేరు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి అమ్మాయిలు వచ్చారు. ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అయితే లేదు ఎక్కడ. మామూలుగా బాలయ్య సినిమాలకి బిగినింగ్ అలాగే ఉంటుంది. బిగినింగ్ ఫ్యాన్స్ మాసే వస్తారు, తర్వాత టాక్ స్ప్రెడ్ అయినాక ఫ్యామిలీ వస్తారు. ఇది ఏంటంటే అఖండ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఈ సినిమా ఎలా ఉంటుందో ఒక అంచనా జనాలకు వచ్చింది. సో ఇదంతా మనం ఇప్పుడే వెళ్ళి చూడాలా అనేది. ఎందుకంటే అఖండలో ఫస్ట్లో ఫ్యామిలీ డ్రామా ఎక్కువ పెట్టారు. ఇక్కడికి వచ్చేసరికి దేశభక్తి, చైనా ఇవన్నీ పెట్టేశారు. సో పైగా సనాతన హిందూ ఇదంతా. సో దానివల్ల ప్రాబ్లం. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే ఇది పాన్ ఇండియా సినిమా అని చెప్పి పెట్టారు. బాలకృష్ణ క్యారెక్టర్, ఎమ్మెల్యే క్యారెక్టర్ కూడా ఒక ఫైట్లో 3 భాషలు మాట్లాడతాడు, తమిళ్, కన్నడ, హిందీ. ఇది క్లియర్గా పాన్ ఇండియా ఆడియన్స్ కోసమే. అంటే కర్ణాటకను పొగుడుతూ ఒక డైలాగు, తమిళనాడుని పొగుడుతూ ఒక డైలాగు, హిందీ ముంబైని పొగుడుతూ ఒక డైలాగ్ ఉన్నాయి. విల్లన్స్ను కూడా ముగ్గురిని చేర్చి పెట్టారు. అది క్లియర్గా అర్థమవుతుంది. కడపలో వచ్చి గాంజాయ వీళ్ళు ముగ్గురు ఎందుకు వచ్చేస్తారు, అంత పెద్ద గాంజా ఏముంది. కానీ ఈ సినిమా పాన్ ఇండియా లుక్ కోసమే అది పెట్టారనేది మనకు అర్థమైపోతుంది. కానీ ఆ ఫలితం కనబడలేదు. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక, తమిళనాడులో పెద్ద కలెక్షన్స్ లేవు. ఇంకా నార్త్లో అయితే థియేటర్లే లేవు ఎక్కువగా. ఏదో నామకే వస్తాయి, అక్కడెక్కడ రిలీజ్ అయినాయి తప్ప అక్కడేమీ పెద్దగా లేదు. సో మొత్తంగా బాలయ్య తెలుగు ప్రేక్షకుల మీదే ఆధారపడిన పరిస్థితి ఏర్పడింది. ఇది పాన్ ఇండియా సినిమాగా చేశారు. బాలయ్య ముంబై వెళ్ళాడు, చెన్నై, మన మంగళూరు వెళ్ళాడు, ఇవన్నీ చేశాడు. కానీ పాన్ ఇండియా సినిమా లుక్ అయితే సినిమాకి రాలేకపోయింది. హైందవము, సనాతన ధర్మం ఇవన్నీ పెట్టారు కానీ నార్త్ ఇండియన్స్ దీన్ని సీరియస్గా తీసుకున్నట్టుగా కనబడుతుంది.
పైగా ఈ గొడవల్లో ప్రొడ్యూసర్లు కూడా దీన్ని ప్రాపర్గా అక్కడ రిలీజ్ చేయలేదు. 5వ తేదీ అయితే 2000 థియేటర్లు ఉన్నాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే తగ్గిపోయినాయి థియేటర్లు కూడా. బాంబే ఈ లోపల దురంధర్ వచ్చింది, అది ధనుష్ సినిమా వచ్చింది. ఇవన్నీ థియేటర్లకి వాళ్ళకి ఫీడ్ ఉంది. ఈ ఏదేమైనా ఈ వీక్లో కలెక్ట్ చేస్తేనే మళ్ళీ మనకి పెద్ద కాంపిటీషన్ వస్తుంది. అవతార్ 2, అవతార్ 3నా, అవతార్ 3 వస్తుంది. ఫైర్ అండ్ డాష్ సినిమా అది పెద్ద కాంపిటీషన్ ఇస్తుంది ఖచ్చితంగా. అందువల్ల బాలయ్య కొంత ఈ సినిమాకి అయితే రిస్క్ అయితే ఉంది, కానీ బ్రేక్ ఈవెన్ అయితే మాత్రం గ్యారంటీగా వస్తుంది. దాని తర్వాత ఎంత డబ్బులు వస్తుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.